స్పీకర్లు కారు లోపల ఉండాలి, వైపర్ల మీద కాదు. కన్ఫ్యూజ్ కాకు, కన్ఫ్యూజన్లో టమాటాలు, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు అన్ని రాస్తా ఉంటావు. చాలా మందికి వైపర్లు ఎప్పుడు ఆన్ చేయాలి, ఎట్లా ఆన్ చేయాలి, ఎందుకు ఆన్ చేయాలో తెలియదు. దీని వల్లనే మాక్సిమం వరకు మన విండ్ షీల్డ్ ట్రాన్స్పరెన్సీ మొత్తం దొబ్బుతుంది. ఎందుకంటే అందరూ కొద్దిగంత వాటర్ పడ్డా, విజిబిలిటీ లేకపోయినా కూడా టక్కన చేతికడిన వైపర్ ఆన్ చేస్తారు. దీనివల్ల వైపర్ కింద ఏదైతే దుమ్ము ఉంటుందో ఈ దుమ్ము మొత్తం విండ్ షీల్డ్ని రాకి నీ వైపర్లు విండ్ షీల్డ్ రెండు స్క్రాచెస్ పడతాయి. దాంతో పాటు నువ్వు ఎప్పుడు వైపర్ ఆన్ చేసినా కూడా సప్పుళ్ళు వస్తూనే ఉంటాయి. దీనికి తోడు టమాటాలు, ఉల్లిగడ్డలు అని చెప్పి రాసుకుంటా విండ్ షీల్డ్ మొత్తాన్ని నాశనం చేస్తుండ్రు. కాబట్టి మీరు ఈ రైనీ సీజన్లో ఎటువంటి విజిబిలిటీ పొడగొట్టుకోకుండా వైపర్లు మార్చాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ టైము కారు బయటికి తీసే ముందు వైపర్లను జరింత గిట్లా అని ఓ పచ్చి బట్ట పట్టుకొని తుడుగుండ్రి. దీని తర్వాత ఎంత వాటర్ పడ్డా, ఎన్నిసార్లు వైపర్లు ఆన్ చేసినా విండ్ షీల్డ్కి మాత్రం ఏం కాదు. అండ్ మీ విజిబిలిటీ అస్సలే ఖరాబ్ కాదు. ఇక వీటితో పాటు ఇంకో బోనస్ టిప్, రెపెలెంట్ క్రీములు అవి ఇవన్నీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అవి రాస్తే బెస్టే, బట్ వాటి మీద డిపెండ్ అయ్యి నేను వైపర్లు ఆన్ చేసుకోను, విండ్ షీల్డ్ క్లారిటీ ఉంటుంది, ఇవంతా కూడా బక్వాస్.